చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జ్. ఎలక్ట్రిక్ చార్జ్ అంటే what is electric charge? So, the physical property of the matter which experiences both electric and magnetic field is called charge. The physical property of the matter which experiences and produces both electric and magnetic effects దాన్ని ఛార్జ్ అంటాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్రొడ్యూస్ చేయొచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ అయ్యే ఆ ఫిజికల్ ప్రాపర్టీని ఛార్జ్ అని అంటారు. మరి ఈ చాప్టర్ లో ఎక్కువగా పాయింట్ ఛార్జ్ అని మాట్లాడుతూ ఉంటాం. పాయింట్ ఛార్జ్. వాట్ ఈస్ పాయింట్ ఛార్జ్? పాయింట్ ఛార్జ్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి చార్జ్డ్ బాడీస్ యొక్క సైజు అంటే లీనియర్ సైజు మనం కన్సిడర్ చేసేటువంటి డిస్టెన్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందనుకో, అప్పుడు ఆ చార్జ్డ్ బాడీని మొత్తాన్ని ఇగ్నోర్ చేసుకుని దాని ఒక పాయింట్ ఛార్జ్ కింద మనం ట్రీట్ చేస్తాం. చాప్టర్ లో కన్సిడర్ 2 పాయింట్ ఛార్జెస్, 3 పాయింట్ ఛార్జెస్. మరి పాయింట్ ఛార్జ్ అంటే ఏంటంటే మనం తీసుకున్న చార్జ్డ్ బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చార్జ్డ్ బాడీ, ఈ సైజ్ కింద ఉంది, కానీ మనం డిస్టెన్స్ చాలా దూరం తీసుకున్నాం, ఎక్కువ డిస్టెన్స్ తీసుకున్నాం. అంటే డిస్టెన్స్ తో పోల్చుకుంటే మనం తీసుకున్నటువంటి చార్జ్డ్ బాడీ యొక్క సైజు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ చార్జ్డ్ బాడీ యొక్క సైజు మొత్తాన్ని మనం నెగ్లెక్ట్ చేసి దీని యొక్క పాయింట్ ఛార్జ్ కింద మనం ట్రీట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ లో పాయింట్ ఛార్జ్ అని మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్, చార్జెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్జెస్ ఆర్ దేర్? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ చార్జెస్. చార్జెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్ అంటాం. ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది? జనరల్ గా ఒక ఆటం తీసుకుంటే ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఆటమ్ లో ఏముంటది? సెంటర్ లో పాజిటివ్ ఛార్జ్ కాన్సన్ట్రేట్ అయి ఉంటది, దాన్ని ఏమంటున్నాం మనం న్యూక్లియస్ అంటున్నాం. దాని చుట్టూ ఏం రివాల్వ్ అవుతూ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటే అర్థం ఏంటంటే ఎన్ని పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయో సెంటర్ లో అన్ని నెగిటివ్ ఛార్జెస్ రూపంలో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ద నెంబర్ ఆఫ్ ది పాజిటివ్ చార్జెస్ అండ్ నెంబర్ ఆఫ్ ది నెగిటివ్ చార్జెస్ రెండు సమానం కాబట్టి ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అంటారు. సో ఇప్పుడు మరి పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ ఎలక్ట్రాన్స్ తగ్గిపోయి పాజిటివ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ద బాడీ గెట్స్ పాజిటివ్ ఛార్జ్ అంట. ఎలక్ట్రాన్స్ ఉన్న దాని మీద ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్ తక్కువ ఉండి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ద బాడీ గెట్స్ నెగిటివ్ ఛార్జ్ అంటాం. పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ మనం దాంట్లో నుంచి తీసుకున్నప్పుడు లేదా ఎలక్ట్రాన్స్ వేరే దానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు ఆ బాడీకి ఏం ఛార్జ్ వస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ గా ఇచ్చినప్పుడు. ఒక బాడీ తీసుకున్నాం, లెట్ us కన్సిడర్ బాడీ, దీంట్లో ఎన్ని పాజిటివ్ ఛార్జ్లు ఉన్నాయో అన్ని నెగిటివ్ ఛార్జ్లు ఉన్నాయి. సో దిస్ ఈజ్ న్యూట్రల్ ఆర్ అన్చార్జ్డ్ బాడీ. ఇప్పుడు దీన్ని ఛార్జ్ చేయాలి. దీన్ని ఛార్జ్ చేయాలంటే ఏం చేస్తాము? దీంట్లో ఎలక్ట్రాన్స్ తీసేసాం, కొన్ని ఎలక్ట్రాన్స్ దీంట్లోంచి బయటకు తీసినప్పుడు ఏముంది? ఎలక్ట్రాన్స్ తగ్గిపోతాయి, పాజిటివ్ ఛార్జెస్ అలానే ఉన్నాయి. అంటే పాజిటివ్ ఛార్జెస్ ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ద బాడీ గెట్స్ పాజిటివ్లీ చార్జ్డ్. అంటే ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ సమ్ ఆఫ్ ది ఆర్ ఇఫ్ యూ టేక్ అవుట్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద బాడీ గెట్స్ పాజిటివ్ చార్జ్. 50 పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, 50 నెగిటివ్ చార్జెస్. దాంట్లో ఒక 20 నెగిటివ్ చార్జెస్ బయటకు తీసేసి ఇంకెన్ని ఉంటాయి? 30 నెగిటివ్ చార్జెస్ ఉంటాయి, 50 పాజిటివ్ చార్జెస్ ఉంటాయి. సో 30 నెగిటివ్ చార్జెస్, 50 పాజిటివ్ చార్జెస్. సో దాంట్లో ఈ 30 నెగిటివ్ చార్జెస్, 30 పాజిటివ్ చార్జెస్ పోతే ఇక 20 పాజిటివ్ చార్జెస్ ఉంటాయి దాంట్లో. అంటే దీంట్లో ఈ బాడీ మొత్తంలో ఇంక ఎన్ని ఉన్నాయి? 20 పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి. దట్ మీన్స్ దిస్ ఈస్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. అంటే బాడీలోంచి ఎలక్ట్రాన్స్ బయటికి తీసేస్తేనేమో ఆ బాడీకి పాజిటివ్ చార్జ్ వస్తుంది.
ఆ బాడీకి ఎలక్ట్రాన్స్ ఇస్తే ఎక్సెస్ గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ మనం యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ బాడీకి ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో when a body gets positive charge, when a body gets negative charge, if electrons are removed from the body gets positive charge. When electrons are given access to the body gets negative charge. And electron యొక్క deficiency బట్టి ఆ బాడీ యొక్క పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ అనేది మనం డిసైడ్ చేస్తాం. So the charges are of two types, positive charge and negative charge, right? What are the methods of electrification? Methods of electrification. Methods of electrification. What do you mean by electrification? Electrification అంటే ఏంటండి? ఒక బాడీని ఛార్జ్ చేయడాన్ని ఆ ప్రాసెస్ ని ఎలక్ట్రిఫికేషన్ అంటాము. ఒక బాడీని ఛార్జ్ చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఉంటాయి? What are the methods of electrification? There are three methods of electrification. One is frictional method, friction. Second one is conduction method. Third one is induction method. So ఈ త్రీ మెథడ్స్ లో మనం ఒక బాడీని ఎలక్ట్రిఫై చేయొచ్చు. ఏంటవి? ఫ్రిక్షన్, కండక్షన్, ఇండక్షన్. ఫ్రిక్షనల్ మెథడ్ ద్వారా ఒక బాడీని ఏ విధంగా ఎలక్ట్రిఫై చేస్తాం? ఫ్రిక్షన్ అంటే ఏంటి? జూనియర్ నేర్చుకున్నాం ఫ్రిక్షన్ గురించి మనం. When two bodies are rubbed together, ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్రిక్షన్ వల్ల అలాగే రెండు బాడీస్ మనం రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఛార్జెస్ అవుతాయి, ఛార్జ్ అవుతుంది, ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది అంట. సో ఫ్రిక్షనల్ మెథడ్ ఒక మెథడ్. రెండోది కండక్షన్ మెథడ్. మూడోది ఇండక్షన్ మెథడ్. సో ఫ్రిక్షనల్ మెథడ్ ద్వారా ఒక బాడీ ఏ విధంగా ఎలక్ట్రిఫై అయ్యింది? సో దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ఏ గ్లాస్ రాడ్. ఒక గ్లాస్ రాడ్ తీసుకుందాం. ఇదేంటంటే ఇది గ్లాస్ రాడ్. సిల్క్ క్లాత్ ఒకటి తీసుకుందాం. ఇదేంటిది? సిల్క్ క్లాత్. Let us consider two bodies. One is glass rod and the other is silk cloth. Now rub that glass rod with the silk cloth. ఆ గ్లాస్ రాడ్ ని సిల్క్ క్లాత్ తో రబ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే గ్లాస్ రాడ్ కి పాజిటివ్ చార్జ్ వస్తుందంట, సిల్క్ క్లాత్ కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. గ్లాస్ రాడ్ కి పాజిటివ్ చార్జ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే when you rub this glass rod with the silk cloth, some of the electrons in the glass rod will transfer to the silk cloth. Silk cloth కి ట్రాన్స్ఫర్ అవుతాయి. So since the electrons are transferring from glass rod to silk cloth, that means your electron deficiency will be less, your electrons will be more. అందుకని దీనికి పాజిటివ్ చార్జ్ వస్తుంది, దీనికి ఏమొస్తుంది? నెగిటివ్ చార్జ్ వస్తుంది. సో ఈ మెథడ్ ఏమంటామంటే ఫ్రిక్షన్ మెథడ్ అంట. Frictional method ante when two bodies are rubbed together, that means if you rub this glass rod with the silk cloth, glass rod gets positive charge, silk cloth gets negative charge. Endukante some of the electrons in the glass rod will get transferred to the silk cloth. Since it is losing electrons, glass rod will get positive charge. Since it is gaining electrons, silk cloth will get negative charge. In this way, glass rod and silk cloth both will get charged anamata. So that method is called as friction method. Second method, conduction method. Conduction method అంటే రెండు బాడీస్ కాంటాక్ట్ లో ఉండాలి. That means if a charged body is kept in contact with uncharged body, ఇది చార్జ్డ్ బాడీ, ఇది అన్చార్జ్డ్ బాడీ, ఈ రెండింటిని కాంటాక్ట్ లో పెట్టాం అనుకోండి, కొంతసేపటికి ఈ అన్చార్జ్డ్ బాడీ కూడా ఛార్జ్ అవుతుంది. ఆ మెథడ్ ని ఏమంటామంటే కండక్షన్ మెథడ్ అంట. When two bodies are kept in contact with each other, ఏమవుతుంది? That means if one body is positively charged body and if another body is neutral body or uncharged body, కొంత టైం అయిన తర్వాత ఆ అన్చార్జ్డ్ బాడీ కూడా కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఛార్జ్ అవుతుంది. ఆ మెథడ్ ని ఏమంటామంటే కండక్షన్ మెథడ్ అంట. కండక్షన్ మెథడ్. కండక్షన్, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కండక్షన్ ప్రిసీడ్స్ కండక్షన్ రిపల్షన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏం జరుగుతుందంట? రిపల్షన్ జరిగిందంట. రెండు బాడీస్ కండక్షన్ మెథడ్ ద్వారా చార్జ్ చేసిన తర్వాత ఆ రెండు బాడీస్ ఒకదానితో ఒకటి ఎలా ఉంటాయి? రిపల్సివ్ ఫోర్స్ రెండింటి మధ్యలో ఉంటుంది. సో కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్. ఏ విధంగా అట్లా బాడీ కండక్షన్ మెథడ్ జరిగిన తర్వాత ఏ విధంగా రిపల్ అవుతుందో. సో దిస్ ఈస్
ఏ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఇది ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. దాని పక్కన ఇంకోటి కాంటాక్ట్ లో పెట్టాం, దట్ ఈస్ న్యూట్రల్ బాడీ. న్యూట్రల్ బాడీ అంటే ఇది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ మొత్తం, ఇది న్యూట్రల్ బాడీ ఆర్ అన్చార్జ్డ్ బాడీ. సో వెన్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఇస్ kept in contact with neutral body, ఏమవుతుంది? న్యూట్రల్ బాడీ అంటే దాంట్లో ఎన్ని పాజిటివ్ చార్జెస్ ఉన్నాయో అన్ని నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి అని అర్థం. అందుకే సో దీంట్లో పాజిటివ్ నెగిటివ్ కూడా అన్ని ఉంటాయి, అందుకని అది న్యూట్రల్ బాడీ అంటాం. సో ఎప్పుడైతే మనం పాజిటివ్ చార్జ్ బాడీ న్యూట్రల్ బాడీతో కాంటాక్ట్ లో పెడతామో ఈ నెగిటివ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి పాజిటివ్ చార్జెస్ వల్ల న్యూట్రల్ అయిపోతాయి. న్యూట్రల్ అయిపోయి చూడండి ఇక్కడ ఈ నెగిటివ్ చార్జెస్ అన్ని పాజిటివ్ చార్జెస్ తో న్యూట్రల్ అయిపోయి, అంటే ఇది మొత్తం చాలా పాజిటివ్ చార్జెస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు రెండు కూడా పాజిటివ్ చార్జ్ బాడీ కింద యాక్ట్ అవుతుంది. సో రెండిటికి లైక్ చార్జెస్ ఉన్నాయి. సో రెండింటికి లైక్ చార్జెస్ ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది? రెపల్సివ్ ఫోర్స్. సో దాన్ని మనం కండక్షన్ మెథడ్ అంటాం. అంటే కండక్షన్ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే రెండింటి మధ్యలో రెపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో దాని కండక్షన్ ప్రిసీడ్స్ రెపల్షన్ అంటాం. చూడండి ఇది ఒక చార్జ్డ్ బాడీ, ఇది అన్చార్జ్డ్ బాడీ. ఈ చార్జ్డ్ బాడీకి అన్చార్జ్డ్ బాడీ ఇలా కలిపి కొంచెంసేపటికి ఏమవుతుంది? ఈ అన్చార్జ్డ్ బాడీ కూడా ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని దీంట్లో ఈ న్యూట్రల్ బాడీలో ఉన్నటువంటి పాజిటివ్ చార్జెస్ వల్ల న్యూట్రల్ అయిపోయి ఇప్పుడు ఇది పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఇది పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది? రెపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో కండక్షన్ ప్రిసీడ్స్ రెపల్షన్. సో అలా కండక్షన్ మెథడ్ ద్వారా. నెక్స్ట్ మూడోది ఇండక్షన్ మెథడ్. ఇండక్షన్ మెథడ్ అంటే బాడీని కాంటాక్ట్ లో పెట్టాం. చూడండి ఇది స్టాండ్ తీసుకున్నాం, ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నాం, ఇన్సులేటింగ్ స్టాండ్ అంటాం. ఇక్కడ ఒక మెటల్ స్పియర్ పెట్టాం, ఇది ఒక మెటల్ స్పియర్, ఇది ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. సో వెన్ ఎ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఈస్ బ్రాట్ నియరర్ టు దిస్ స్పియర్ విచ్ ఈస్ న్యూట్రల్ బాడీ ఆర్ అన్చార్జ్డ్ బాడీ, దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంట? ఇది న్యూట్రల్ బాడీ కాబట్టి దాంట్లో ఎన్ని పాజిటివ్ ఉన్నాయో అన్ని నెగిటివ్లు ఉంటాయి. సో అవి రీఅలైన్ అవుతాయి. అంటే ఇది పాజిటివ్ చార్జ్డ్ బాడీ కాబట్టి నెగిటివ్ చార్జ్డ్ బాడీ అన్ని దగ్గరగా వస్తాయి, పాజిటివ్ చార్జ్డ్ బాడీ అన్ని దూరంగా వెళతాయి. Here sphere is a neutral body. That means the number of positive charges in that sphere is equal to the number of the negative charges. So when a positively charged body is brought nearer to the sphere, ఏమవుతుందంటే all the negative charges in the sphere will get displaced towards this rod, positively charged rod, and the opposite charges will move away from that rod అన్నమాట. సో నెగిటివ్ చార్జెస్ అన్ని బాడీ దగ్గరగా వస్తాయి, పాజిటివ్ అన్ని దూరంగా వెళ్తాయి. సో ఇప్పుడు ఈ నెగిటివ్లు ఈ పాజిటివ్లు సో ఉన్నటువంటి ఈ పాజిటివ్లు అన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఎర్త్ కనెక్ట్ చేస్తాం. దీస్ ఆర్ కనెక్టెడ్ టు ఎర్త్. ఎర్త్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎర్త్ ఈస్ ఏ హ్యూజ్ కండక్టర్ కాబట్టి ఎర్త్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని ఎలా వెళ్ళి ఈ పాజిటివ్ తో కంబైన్ అయి న్యూట్రల్ అయిపోయి ఈ బాడీ మొత్తం ఈ స్పియర్ మొత్తం ఏమైందంటే నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అయింది. సో ఆ విధంగా ఇది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ, ఇది నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ, రెండు ఆపోజిట్ చార్జ్డ్ బాడీస్ కాబట్టి రెండింటి మధ్యలో ఏముంటదండి? అట్రాక్షన్ ఉంటుంది. సో ఇండక్షన్ ప్రిసీడ్స్ అట్రాక్షన్, ఇండక్షన్ ప్రిసీడ్స్ అట్రాక్షన్. సో కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్ అండ్ ఇండక్షన్ ప్రిసీడ్స్ అట్రాక్షన్. ఒకసారి చూద్దాం. Bodies can be electrified in 3 methods. First method is friction method. That means when two bodies are rubbed together, due to the transfer of the electrons from one body to another body, the body will get charged. Secondly, conduction method. Conduction method అంటే ఏంటి? ఒక బాడీ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీకి ఒక న్యూట్రల్ బాడీని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఆ న్యూట్రల్ బాడీ కూడా చార్జ్ అవుతుంది కొంతసేపటికి, దాన్నే కండక్షన్ అంటాం. కండక్షన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? రెండింటికి ఒకటే చార్జ్ వస్తుంది కాబట్టి కండక్షన్ ప్రిసీడ్స్, కండక్షన్ తర్వాత రిపల్షన్ జరిగింది. నెక్స్ట్ మూడో మెథడ్ ఇండక్షన్ మెథడ్. ఇక్కడ ఇండక్షన్ మెథడ్ లో బాడీస్ ని కాంటాక్ట్ లో ఏం పెట్టట్లేదు. ఇది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ, అది న్యూట్రల్ బాడీ, స్పియర్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఆ స్పియర్ ని దీని దగ్గరికి తీసుకొస్తామో ఆ స్పియర్ నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ కింద మారిపోతుంది. ఎలా మారుతుంది? దీంట్లో ఉన్నటువంటి న్యూట్రల్ బాడీ కాబట్టి న్యూట్రల్ అంటే అర్థం ఎన్ని పాజిటివ్ ఉంటాయి అన్ని నెగిటివ్ చార్జెస్ ఆ స్పియర్ లో ఉంటాయి. సో దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ చార్జెస్ అన్ని పాజిటివ్ చార్జ్ వైపు మూవ్ అవుతాయి,
పాజిటివ్ చార్జెస్ అన్ని దీనికి దూరంగా మూవ్ అవుతాయి. సో ఈ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉంటాయి. ఈ పాజిటివ్ అన్ని కూడా ఎర్త్ కనెక్ట్ చేయడం వలన ఆ పాజిటివ్ అన్ని కూడా ఎర్త్ లోంచి ఎలక్ట్రాన్స్ అలా వచ్చి వాటితో కలిసి న్యూట్రల్ అయిపోతాయి. అంటే స్పీర్ మొత్తం ఇప్పుడు నెగిటివ్ చార్జెస్ కింద, నెగిటివ్లీ చార్జ్ బాడీ కింద యాక్ట్ అవుతుంది. ఇది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ, సో ఆపోజిట్లీ చార్జ్డ్ బాడీ. సో ఆపోజిట్లీ చార్జ్డ్ బాడీస్ ఏముంటాయి, రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. సో ఇండక్షన్ ప్రిసీడ్స్ అట్రాక్షన్, కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్. సో దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుతుంది. రిపల్షన్ ఈస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్. వై అంటాడు. రిపల్షన్ ఈస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్. ఒక బాడీ ఎలక్ట్రిఫై అయ్యిందనేది అట్రాక్షన్ బట్టి చెప్పం, రిపల్షన్ బట్టి చెప్తాం. ఎందుకు అని అంటాడు. ఎందుకంటే ఒక బాడీ ఇంకో బాడీని అట్రాక్ట్ అవడానికి కారణాలు 2. ఒకటి ఆపోజిట్లీ చార్జ్డ్ బాడీ అయితే అట్రాక్ట్ అవ్వచ్చు. రెండోది ఇండక్షన్ మెథడ్ ద్వారా మన ఒకవేళ న్యూట్రల్ బాడీ తీసుకున్నా సరే అది కూడా అట్రాక్ట్ అవ్వచ్చు. సో అట్రాక్ట్ అవడానికి 2 కారణాలు ఉన్నాయి కాబట్టి బాడీ ఎందువల్ల అట్రాక్ట్ అవుతుందో కరెక్ట్ గా చెప్పలేము. కానీ రిపల్షన్ అనుకోండి, ఒక బాడీ ఇంకో బాడీ రిపల్ అవుతుందంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఈ బాడీకి ఏ ఛార్జ్ ఉందో ఆ బాడీకి కూడా అదే ఛార్జ్ ఉన్నప్పుడు రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి అట్రాక్షన్ కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, వెరాజ్ రిపల్షన్ కి ఒకటే పాసిబిలిటీ ఉంది. అందుకే అట్రాక్షన్ కంటే రిపల్షన్ మనం కన్సిడర్ చేస్తాం. సో రిపల్షన్ ఇస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్. వై రిపల్షన్ ఇస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్ అంటారు. ఏ బాడీ మే బి అట్రాక్టెడ్ డ్యూ టు ద ఆపోజిట్లీ చార్జ్డ్ బాడీ or a neutral body may be attracted due to induction, but whereas a body can be repelled when the body has the same charge. అంటే రెండింటికి ఒకటే చార్జ్ ఉన్నప్పుడు రెండింటి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి సో రిపల్షన్ ఇస్ ద ష్యూర్ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్. సో ఇన్ దీస్ 3 methods the body can be electrified. కంటిన్యూషన్ రేపు క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.